కనపడ్డాయి. అంటే ఏ విధమైన మరణం అనేది అనుకున్న టైం కంటే ముందుగానే మరణం రావచ్చు. టైం వెనక్కి వెళ్ళదు, కానీ అనుకున్న సమయం కంటే ముందుగానే మరణం రావచ్చు. దానికి ఉదాహరణగా నిన్న మనం మోషేని జాగ్రత్తగా మనం పరిశీలించాం. ఆయన్ని పరిశీలించినప్పుడు ఆయన యొక్క మాటల వెనక ఉన్న అర్థాలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు యోర్దాను దాటి పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు మోషే వెళ్ళాలి అని మొదట దేవుడు నిర్ణయించినట్లుగా అర్థమవుతూ ఉంది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే. అంటే అది ఎలా అర్థమవుతుంది అని అంటే, నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు గనుక యోర్దాను దాటి వెళ్ళవు అని అక్కడ మాట్లాడాడు. అంటే ఒకవేళ కనుక పరిశుద్ధతను సన్మానించి ఉన్నట్లయితే ఖచ్చితంగా యోర్దాను దాటాలి అన్నది ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం. ఒకవేళ కనుక దేవుడు చెప్పినట్లుగా బండతో మాట్లాడి గనక ఉంటే, ఆ బండతో మాట్లాడగానే బండ నీళ్ళని ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు మోషే దేవుని ఆజ్ఞను ఖచ్చితంగా మనస వాచ కర్మణ చెప్పినట్లుగా ఆచరించిన జాబితాలోనికి మోషే వెళ్ళిపోతాడు. అలా ఆచరించిన జాబితాలోనికి మోషే వెళ్ళినప్పుడు అతడు ఖచ్చితంగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేవాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో చక్కగా తను కూడా ఉండేవాడు. కానీ అక్కడ మాట్లాడుతూ నీవు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళవు అని మాట్లాడాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి అని అంటే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటి, ఎందుకు వెళ్ళలేకపోయాడు అన్నది ఆలోచించినప్పుడు తను చేసినటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్ అనుకోవాలో, లేకపోతే అవగాహన లోపం, లేదా అజాగ్రత్త అనుకోవాలో, లేకపోతే విసుగు అనుకోవాలో అక్కడ మనకు అర్థమైపోతూ ఉంటుంది. జస్ట్ కొంచెం విసుగుపడ్డాడు పని మీద. దేవుడు అప్పగించిన పని మీద విసుగు చెందటం ప్రారంభమైంది. ఎందుకు? ఇలాంటి వారి కోసమా నేను నీళ్లు తేవలసింది, ఇలాంటి వాళ్ళ కోసమా నేను నీళ్లు ఇప్పించవలసిందన్న ఒక విసుగు తనలో కలిగినట్లుగా నిన్నటి దినాన్న మనం ఆలోచించాం. అంటే ఆ విసుగు ఎంతవరకు తీసుకుని వెళ్ళింది, ఆ విసుగు ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది అని అంటే, వెళ్ళవలసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళనివ్వకుండా ఆగిపోయినట్లుగా, ఆపివేసినట్లుగా, తన దగ్గర ఉన్న పని తన నుంచి దూరం అయిపోయినట్లుగా కంటికి కనబడుతుంది. అలాగైతే పని దూరమైంది, కానీ అక్కడ ఒక ప్రయోగించినటువంటి ఒక మాట ఇప్పుడు మనల్ని ఆలోచింపచేస్తుంది. పని అయితే దూరం అయిపోయింది, పని దూరమైంది, పని దూరం కాకుండా అయితే లేదు, కానీ ఆ మాట మనల్ని ఆలోచింపచేస్తుంది. ఏ మాట అన్నది నిన్న మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 16వ వచనం. అందరూ బైబిల్ తీయాలి, అందరూ జాగ్రత్తగా చూడాలి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో
పండుకొనబోచున్నావు అన్నాడు చూడండి. అక్కడ పండుకొనబోచున్నావు అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం ఆలోచించాలి జాగ్రత్తగా. ఏమండి అర్థం ఏంటి? వచ్చిన వాళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి అమ్మా. ఇటువైపు ఖాళీ ఉంది, కూర్చున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ముందుకు వచ్చేసేయండి. ఎడం చేతి వైపు కుడి చేతి వైపు డయాస్కి ఖాళీగానే ఉంది, చక్కగా రావచ్చు, కూర్చోవచ్చు. పండుకొనబోచున్నావు అన్న ఒక పదాన్ని వాడాడు. ఇదేంటండి పండుకోవటం ఏంటి? ఇది నిన్న కూడా మనం ఆలోచించాం. ఎందుకంటే నిన్న ఏదైతే మనం విన్నామో ఒక్కసారి మనకు రీక్యాప్ అవ్వాలి, ఇది రివైండ్ అవ్వాలి. రివైండ్ అయితే ఏమవుతుంది అని అంటే నిన్న విన్నది మొత్తం గుర్తుంటుంది. ఎప్పుడు వాక్యం ఎలా ఉండాలి అని అంటే, నేను ప్రారంభంలో నేర్చుకుంటున్నప్పుడు పలకబడిన మాటలు నాకు ఇప్పటికీ నా చెవిలో మారుమ్రోగుతూనే ఉన్నాయి. నేను వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు మీలానే కింద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని సేవకులు మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు నేను విన్నాను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మనిపోయిన దినములన్నీ నా గ్రంథములో లిఖితములాయను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఏమండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే అన్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ మాట నేను విన్న సమయం 1998, 1998. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 28 సంవత్సరాల క్రితం సుమారుగా. ఇది 2026. 1998లో మీలానే క్రింద కూర్చొని వాక్యాన్ని నేను వింటున్నప్పుడు నా దినాలు నా పుట్టుకకు ముందే వ్రాయబడ్డాయా అంటే నా జననం వ్రాయబడింది, నా మరణము వ్రాయబడింది. బాగా వినాలి. నా జననము, నా మరణము నియమింపబడిన దినములలో 139 కీర్తన 16 ఒకసారి ఓపెన్ చేయండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో నియమింపబడిన దినములలో అంటే అర్థం ఏంటి? బర్త్డేకి ముందు డెత్ డే వరకు, అంతే కదా. బర్త్డే నుంచి కాదు, మరలా బర్త్డేకి ముందు డెత్ డే వరకు. బర్త్డేకి ముందు అని ఎందుకు అన్నానో మీకు అర్థం కావాలి. బర్త్డే అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత, కానీ భూమి మీదకి రావడానికి ముందు నువ్వు 9 మాసాలు అయింది. ఆకాశంలో ఉన్న పరలోకమందున్న తండ్రి యొక్క ఆయనలో నుండి విడిపోయి 9 మాసాలు గడిచిన తర్వాత భూమి మీదకి వచ్చావు. అంటే ఈ 9 మాసాలు నువ్వు ఎక్కడున్నావు? నేనెక్కడున్నాను? నా తల్లి గర్భంలో. అంటే విడిచిపెట్టిన టైం ఏది తెలియదు. తండ్రిని విడిచి బయలుదేరి వచ్చిన సమయం. అంటే ఇక్కడ ఎవరైనా కానీ గర్భవతులుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారనుకోండి, వాళ్ళ గర్భంలో ఒక శిశువు ఎదుగుతూ ఉన్నాడనుకోండి, అతడు పరలోకాన్ని విడిచిపెట్టి ఎన్ని రోజులు అయి ఉండాలి? పరలోకాన్ని విడిచిపెట్టి అంటే అతడు పరలోకం నుండి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ ఉన్న ఒకరో ఇద్దరో ముగ్గురో ఎవరన్నా ఉంటే వాళ్ళ గర్భంలోనికి వచ్చేసి ఇప్పటికి 2 మాసాలు అయి ఉండాలి, 3 మాసాలు అయి ఉండాలి, 4 మాసాలు అయి ఉండొచ్చు, 5 మాసాలు అయి ఉండొచ్చు. ఇలా కొంతకాలం గడిచింది. అంటే 9 మాసాల యొక్క ప్రయాణంలో 9 మాసాలు గర్భంలో ఉండటానికి ముందు నీవు బయలుదేరి విడిచిపెట్టిన స్థలం ఒకటి ఉంది. విడిచిపెట్టిన స్థలం అదే నీ తండ్రిలో నుండి నువ్వు విడిచిపెట్టబడి ఆ ప్రదేశం నుండి విడువబడి ఇదిగో భూమి మీద ఉన్న ఒక స్త్రీ గర్భంలోనికి నువ్వు ప్రవేశించావు. అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని, మాంసాన్ని దేహంగా మార్చుకున్నావు. నీ భర్త యొక్క రక్త మాంసాలను దేహంగా మార్చుకున్నావు. ఇరువురి రక్త మాంసాల కలయికలో నీకు ఒక నిర్మాణం అనేది ఏర్పడింది తల్లి గర్భంలో. అప్పటికి ఇంకా నీ జన్మదినం ఈ ప్రపంచానికి తెలియలేదు. నీ జన్మదినానికి ఇంకా నోటిఫై కాలేదు. నీ జన్మదినం ఇంకా అథెంటికేటెడ్ అవ్వలేదు.
అధికారికంగా నీకంటే జన్మదినం అనేది ఇంకా రికార్డ్ అవ్వలేదు పుస్తకంలో. రికార్డ్ అవ్వకముందే 6 మాసాలు లేదా 7 మాసాలు లేదా 9 మాసాలు లేదా 8 మాసాలు గర్భంలోనే ఉండి 9 మాసాలు గర్భంలో ఉండి బయటకు వచ్చారు. అంటే 9 మాసాలు ఇంకా గర్భంలో ఉండి మీరు బయటకు రావటానికి ముందే మీ దినములు రికార్డ్ అయిపోయాయి. నియమింపబడిన దినము అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు పరలోకాన్ని విడిచి నీ తల్లి గర్భంలోనికి ప్రవేశించిన దినం. అంటే మోషే పరలోకాన్ని విడిచి తల్లి గర్భంలోనికి రాకముందు దేవుడు అనుకున్న ఆలోచన ఏంటో తెలుసా? ఇదిగో నా కుమారుడైన మోషే, ఇదిగో ఇశ్రాయేలీల భూమి మీద ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న కాలంలో ఇదిగో మోషే అనబడిన వ్యక్తి భూమి మీదకు రంగప్రవేశం చేయాలి, తల్లి గర్భంలోనికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ 9 మాసాలు ఆ గర్భంలో ఉన్న తర్వాత భూమి మీదకు ప్రవేశించాలి. భూమి మీదకు ప్రవేశించిన తర్వాత తన జీవిత కాలంలో సుమారుగా 120 సంవత్సరాలు కాలాన్ని గడపాలి. 120 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇదిగో వీళ్ళందరినీ వెంట పెట్టుకొని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మోషే తీసుకుని వెళ్ళాలి అని మోషే పరలోకాన్ని విడవక ముందే దేవుడు వ్రాసుకున్నాడు, కలలు కన్నాడు. వ్రాసుకుని కలలు కన్నాడు. ఏమని? ఇదిగో నా కుమారుని ద్వారానే ఇదిగో ఇశ్రాయేలీలందరూ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళాలి, ఇతడే తీసుకుని వెళ్ళాలి, ఇతడు మాత్రమే తీసుకుని వెళ్ళాలి అని కలలు కన్నాడు. కానీ ఆ కలలు కలలుగా మారిపోయాయి. ఆ కలలు కలలుగా మారిపోయాయి. తీసుకువెళ్ళాలి అనుకున్నాడు, కానీ ఇతడు మాత్రం తీసుకువెళ్ళలేక మధ్యలోనే బాధ్యత నుండి విస్మరించాడు. ఈరోజు చాలామంది కూడా దేవుని పనిలో కొంచెం ఎదుగుతున్న తర్వాత పని చేయటానికి పెద్దగా ఇష్టపడరు. ఇంకెక్కడ చేస్తామండి, మాకే పట్టిందా, మేమే చేయాలా, మేము తప్ప ఇంకెవరూ లేరా, మా మీదే ఈ ఒత్తిడంతా పడుతుంది, ప్రతిదీ మేమే చేయాల్సి వస్తుందని పాపం పనిలో బాధపడేవాళ్ళు ఉన్నారు, విసుగుపడేవాళ్ళు ఉన్నారు, వేదన చెందేవాళ్ళు ఉన్నారు. కానీ అది వేదనగా నువ్వు మార్చుకుంటే అది నిద్రగా మారుతుందా లేక శాపంగా మారుతుందా? మోషే విషయంలో అది నిద్రగా మారింది. మరి మన విషయంలో నిద్రగా మారుతుందని నువ్వు అనుకుంటే పొరపాటే. మన విషయంలో అది నిద్రగా మారుతుందా అని అనుకుంటే మారదు. ఎవరో కొందరి విషయాల్లోనే అది నిద్రగా మారింది. అది కూడా లాస్ట్ ఎండింగ్ స్టేజీ చివరి దాకా వచ్చేసాడు. గనుక పాత జీవితాన్ని అంతటినీ గమనించినప్పుడు మోషే ఎంత కష్టపడ్డాడో, ఎన్ని బాధలు అనుభవించాడో, ఎన్ని నిందలు అనుభవించాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎంత కష్టాన్ని అనుభవించాడో దేవునికి మోషే గురించి పూర్తిగా తెలుసు. గనుక మోషే పండుకొని ఉన్నాడు అని రాయించాడు, కానీ వెడలిపోయాడు అన్న పదాన్ని వాడలేదు. నిత్యాగ్నిలోనికి జారిపోయాడు అన్న పదాన్ని వాడలేదు. అందుకని ఇక్కడ పండుకొనుచున్నాడు. ఇప్పుడు చదవండి, మరలా మీకు బాగా అర్థమవుతుంది. అందరు తీయాలమ్మా, అందరూ చూడాలి. 31వ అధ్యాయము 16వ వచనం మళ్ళీ మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఇదిగో నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ మనుషుల మధ్యన వ్యభిచారులై ఈ అన్యుల దేవత వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కాబట్టి నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. ఈ కోపం అంతా వచ్చేస్తుంది, రగులుకుంటుంది. ఈ కోపం వచ్చేస్తుంది, రగులుకుంటుంది. నీవైతే వెళ్ళిపోయి పండుకుంటావు, నిద్రపోతావు, పండుకుంటావు. అర్థం ఏంటో తెలుసండి? నిజంగా నిన్న మీకు చెప్పాను, పాలు ఎప్పుడు పెరుగుగా మారుతాయి? అక్కడైనా మనం ఆగింది నిన్న సాయంత్రం, అక్కడైనా అక్కడ వరకు చెప్పాను. తోడేస్తే ఆ తోడు ప్రాపర్గా ఉంటే
ప్రాపర్గా ఉంటాయి. పుల్లటి మజ్జిగ తీసుకొచ్చి తోడేశారనుకోండి, పెరుగు ఎలా ఉంటుంది? పుల్లటి మజ్జిగ తీసేస్తే పెరుగు కూడా పుల్లగానే ఉంటుంది. అలా కాకుండా మంచి మజ్జిగ, ఫ్రెష్ మజ్జిగ లేదా ఫ్రెష్ పెరుగు జస్ట్ కొంచెం తీసి అందులో వేసారనుకోండి, పెరుగు ఎలా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది, తినటానికి చాలా స్వీట్గా ఉంటుంది. అంటే అందులో వేసేటువంటి పదార్థం ప్రాపర్ వేలో ఉండాలి, ప్రాపర్ టైంలో వేయాలి, ప్రాపర్గా వేయాలి. ప్రాపర్ అంటే అర్థం ఏంటో తెలుసండి? ఖచ్చితత్వము. ప్రాపర్ అన్న పదానికి అర్థం ఏంటంటే ఖచ్చితత్వం. ఖచ్చితంగా సమయాన్ని బట్టి వేయవలసినంత, వేయవలసిన టైంలో, వేయవలసిన గుణాలు కలిగిన దానిని వేయాలి. ఇప్పుడు మనకు మరణం అనేది వస్తుంది అని మనకు బాగా తెలుసు. ఈరోజు నాకు మరణం రాదండి, నేను ఖచ్చితంగా 80 ఏళ్ళు బ్రతుకుతానండి అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారని ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను ఖచ్చితంగా 80 ఏళ్ళు బ్రతుకుతానండి, 90 ఏళ్ళు నేను బ్రతుకుతానండి, నాకు గ్యారంటీ ఉంది అని చెప్పండి. ఎవరన్నా చెప్పగలరా? గ్యారంటీ లేదు, గ్యారంటీ లేదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రేపటికి ఉండలేడు. లేదు, ఈయన గంటలో చనిపోతాడన్న వ్యక్తి 100 ఏళ్ళు బ్రతకొచ్చు అండి. ఆయాసంగా ఉంది, మాట్లాడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, ఇలాంటి వ్యక్తి ఏం బ్రతుకుతాడులే, ఇంక తన పని అయిపోయింది అని అనుకున్నటువంటి వాళ్ళు గంట కాదు 10 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు ఏమండి. మా అమ్మమ్మ చనిపోయే దశకు వెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసి తీసుకువెళ్ళండి, ఇంకేమి బ్రతకదు అని అన్నారు. సొంత మా అమ్మమ్మని, ఈమె బ్రతకదు, ఈమె చనిపోతుందయ్యా, ఎందుకంటే మంచినీళ్ళు తాగిన మోషన్స్ అవుతున్నాయి, ఆ నీళ్లు కూడా మోషన్గా అయిపోతున్నాయి, వాటర్ తాగినా కానీ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి ఈమె చనిపోతుంది అని చెప్పారు. మేము కూడా ఇంటికి తీసుకొచ్చి ఇంకేమి చనిపోతుందిలే, లాభం లేదు, అందరికీ చెప్పేసేయండి, అందరిని పిలవండి, వాళ్ళు చూసుకుంటారు, చనిపోయిన తర్వాత చూసుకునే బదులు కొంచెం ప్రాణం కొన ఊపిరి ఉన్నప్పుడన్నా 4 మాటలు మాట్లాడతారు కదా, అందరికీ కబురు చేయండి అని చెప్పారు. అదే మాట నేను కూడా చెప్పాను. ఓకే, అందరికీ చెప్పండి అన్నాను. అయినా నా మనసు ఆగలేక నేను వైద్యం చేశాను. నేనే వైద్యం చేసి ఒక చిన్న ట్యాబ్లెట్ ఒకటి తెప్పించి ఎటు చనిపోయిద్ది, అందులో అనుమానం లేదు, డాక్టర్లే చనిపోయిద్దని చెప్పేశారు. సో చనిపోయే పేషెంట్ మీద ప్రయోగం చేయడంలో తప్పేం లేదు కదా అని నేను కొంచెం నా బుర్ర పెట్టి ఆలోచించి ఒక ట్యాబ్లెట్ ఒకటి తెప్పించి ఫుల్ ట్యాబ్లెట్ వేస్తే బతికిద్దో లేదో అని అనుమానం వచ్చి సగం ట్యాబ్లెట్ వేసాను. వేసి ఎదురుగా కూర్చున్నా, వేసాను ట్యాబ్లెట్ వేసి మా అమ్మమ్మ కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. ఆ ట్యాబ్లెట్ వేసిన ½ అన్ అవర్ తర్వాత వాష్రూమ్కి వెళ్ళటం ఆగిపోయింది. ట్యాబ్లెట్ పనిచేసింది, అరగంట తర్వాత వాష్రూమ్కి వెళ్ళట్లేదు. ఏంది అలాగే పడుకున్నా, వెళ్ళు బాత్రూంలో కన్నా, మోషన్ అవ్వట్లేదయ్యా అంది. ఇంక నీకు టైం ఉందనుకుంటా అనుకున్నాను. సరే అని చెప్పేసి వెంటనే మళ్ళీ ఇంకొక మాట చెప్పాను, మీరేం పెట్టొద్దు, ఏమికి పెట్టకుండా కొంచెం గంజి ఉంచండి, అన్నం వండండి, గంజి వంచండి, ఆ గంజిని ఇవ్వండి, కొంచెం ఉప్పేసి ఆ గంజి ఇవ్వండి అన్నాను. ఇంకొక అరగంట అక్కడే కూర్చొని మళ్ళీ గంజి తాపించాను. తాపించిన తర్వాత లేచి హ్యాపీగా అటు ఇటు తిరుగుతుంది, వాష్రూమ్ లేదు, ఏమీ లేదు. ఈ పూట 1 గంటలో చనిపోతుంది అనుకున్న ఆమె తిరిగి లేచి తిరుగుతూ అన్ని పనులు చేసుకుంటుంది. ఏందమ్మమ్మ ఎలా ఉందంటే, నాకు బాగుందయ్యా, హాయిగా ఉంది, ఇబ్బంది ఏమి లేదురా, హుషారుగానే ఉంది అని లేచి అన్ని పనులు చేస్తుంది. నీ పని ఇలా ఉందా అనుకున్నాను మనసులో. మొత్తానికి బక్కిడిది అనకుండా ఆగిపోయావు కదా అన్నాను. ఆమెకు అర్థం కాలేదు, ఎందుకంటే బక్కిడిది అన్నటువంటి ఏంటో ఆమెకు తెలియదు. బక్కిడిది అన్నటువంటి అర్థం ఏంటంటే చనిపోవటం. అప్పుడు ఆ విధంగా బ్రతికిన ఆమె సుమారుగా ఒక 5 ఏళ్ళు బ్రతికిందండి. నాకు తెలిసి సుమారుగా ఒక 5 ఏళ్ళు బ్రతికింది. 5 ఏళ్ళు బ్రతికిన తర్వాత 3 ఏళ్ల తర్వాత అమ్మమ్మ బాప్తిస్మం తీసుకుంటావా అని అడిగాను. అడిగితే తీసుకుంటానయ్యా. అప్పుడు వాక్యం చెప్పి నేనే బాప్తిస్మం ఇచ్చాను. నేనే బాప్తిస్మం ఇచ్చిన తర్వాత 2 ఏళ్ళు బ్రతికింది. 2 ఏళ్ల తర్వాత చనిపోయింది.
అంటే డాక్టర్ చెప్పినప్పుడు గనక వాళ్ళు సరిగా వైద్యం చెయ్యక చేసిన డబ్బులు రావు అన్న ఒక ఆలోచనతో ఏమి వేస్ట్, ఏమైనా ఇంటికి పంపించేసేయండి అని వాళ్ళు అన్నారు. కానీ ప్రాపర్ వైద్యం ఇచ్చిన తర్వాత 5 ఏళ్ళు బ్రతికింది, బాప్తిస్మం పొందింది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా 2 సంవత్సరాలు తను బ్రతికింది. ఆ తర్వాత తను ఈ లోకాన్ని విడిచింది. అంటే ఇక్కడ జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటి ఆలోచించాలి జాగ్రత్తగా. ఈ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఒక్కసారి బైబిల్లో ఒక ఉన్నతమైన పదజాలాన్ని ప్రయోగించాడు. ఎంత ఉన్నతమైన పదజాలాన్ని ప్రయోగించాడు అని అంటే, ఇక్కడ సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఒక పదం ప్రయోగించబడింది. సంఖ్యాకాండం అంటే మరణం అంటే అందరికీ మరణం వస్తుంది, ఆ మరణం అనేది ఇలా ఉంటుంది అని మనకు ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ సంఖ్యాకాండంలో ఒక పదాన్ని ప్రయోగించాడు. ఏమని ప్రయోగించాడు అన్నది ఒక్కసారి మీరు చూడగలిగితే, సంఖ్యాకాండం 23వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. సంఖ్యాకాండం 23:10 ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించుగాక, నా అంత్యదశ వారి అంతము వంటి దగును గాక అనెను. ఏంటండి ఇది? మరణాన్ని ఎందుకని ఏదో ఒక వ్యక్తితో పోల్చుకున్నాడు. ఇక్కడ మరణాన్ని ఎలా పోల్చుకున్నాడో మళ్ళీ చూడాలి. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరంటే, యాకోబు గర్భాన్న పుట్టిన వారిని లెక్కించగలవారు ఎవరన్నా ఉన్నారా అడుగుతున్నాడు ప్రశ్న. యాకోబు గర్భాన్న పుట్టినవారు. యాకోబు గర్భం అంటే ఎవరు? యాకోబు అంటే ఇశ్రాయేలు. అబ్రహాము కడుపున పుట్టినటువంటి కుమారుడైన ఇస్సాకు గర్భాన్న పుట్టినటువంటి 2 కుమారులలో 2వ కుమారుడైన యాకోబు. మొదటివాడు ఏశావు, 2వ వాడు యాకోబు. ఈ యాకోబును గురించి మాట్లాడుతూ ఏశావును గురించి మాట్లాడలేదు. మీరు పాయింట్ బాగా క్యాచ్ చేయగలిగితే, ఏశావును గురించి ఏమీ మాట్లాడలేదు, ఏశావు గురించి ఏమీ చెప్పలేదు. ఏశావు గురించి ఏమీ మాట్లాడకుండా యాకోబును గురించి మాట్లాడుతున్నాడు. యాకోబును గురించి చెప్తున్నాడు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు యొక్క 4వ పాలును ఎవరు లెక్క పెట్టెదరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. అంటే మరణాలలో కూడా నీతిమంతుల మరణమని, అనీతిమంతుల మరణమని ఉంటుందా? ఆలోచించాలి జాగ్రత్తగా. మరణంలో నీతిమంతుల మరణం, అనీతిమంతుల మరణం. అందుకని పెట్టాను టైటిల్, క్రీస్తు మరణానికి ప్రత్యేకత ఉందా? ఉంది. ఘంటాపదంగా చెప్పొచ్చు, క్రీస్తు మరణానికి ప్రత్యేకత ఉంది. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఎందరో మహారాజులు చనిపోయారు, ఎందరో గొప్పవారు ఈ లోకాన్ని వెళ్ళిపోయారు. నెబుకద్నెజర్ అనబడినటువంటి ఒక వ్యక్తి ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి నెబుకద్నెజర్ అన్నటువంటి వ్యక్తి మరణించాడు. మరణం తర్వాత చరిత్ర లేదు అండి. మేడో పెర్షియన్ కింగ్డంలో ఉన్నటువంటి అనేక మంది చక్రవర్తులు మరణించారు, కానీ మరణం తర్వాత చరిత్ర లేదు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని పిలువబడుతున్నటువంటి గ్రీకు చక్రవర్తి మరణించాడు, మరణం తర్వాత చరిత్ర లేదు. రోమన్ ఎంపైరిజంలో ఉన్నటువంటి అనేక మంది ఫరో చక్రవర్తులు మరణించారు, జార్జ్ చక్రవర్తులు మరణించారు, సీజర్స్ మరణించారు. చక్రవర్తులుగా పిలువబడుతున్న వంశావళిలో గొప్ప పేరున్న వాళ్ళు ఎందరో మరణించారు. మరణం తర్వాత వాళ్లకు చరిత్ర లేదు. మరణం తర్వాత చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? ఆలోచించాలి మీరు జాగ్రత్త.
మరణం తర్వాత ఎవరికన్నా చరిత్ర ఉందా? ఒక మనిషి చరిత్ర మరణంతో ముగిసిపోతుంది. నీ పేజీలో ఒక అధ్యాయాన్ని పెట్టేస్తే ఆ అధ్యాయంలో ఆ పేజీతో ఫుల్ స్టాప్ పడిపోయి సశేషము లేదా శేషము ఇంకా అయిపోయింది, కంప్లీట్ శుభం కార్డు పడిపోతుంది. ఒక సినిమాకి లాస్ట్లో కనుక శుభం అని పడినట్లుగా నీ జీవితంలో శుభం కార్డు పడిపోతుంది. మరణం తర్వాత ఫలానా వ్యక్తి ఫలానా రోజు చనిపోయాడు, చనిపోయిన తర్వాత నుంచి అతని చరిత్ర రాయటానికి ఏ పేజీ ఉండదు, ఆ పేజీలో రాయదగిన ఏ అంశమో ఉండదు. కానీ క్రీస్తు చరిత్రను మీరు తిరగవేస్తే, క్రీస్తు చరిత్రను ఒక్కసారి చూస్తే, ఆయన నిజమైన చరిత్ర మరణం తర్వాత ప్రారంభమైంది. ఆయన నిజమైన చరిత్ర, ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సూపర్ పవర్, సర్వోన్నతమైన శక్తి మరణం తర్వాత ఈ ప్రపంచానికి తెలిసిందే. మరణం తర్వాత తెలిసిందండి. అంటే ఆ మరణానికి ప్రత్యేకత ఉందా? ఉంది. నీతిమంతుల మరణం అంటే మరణమా? అంటే నీతిమంతుల మరణం ఒక మరణము. ఆ మరణానికి ఒక ప్రత్యేకత ఉంటే అంతకు మించినటువంటి స్పెషలైజ్డ్ డెత్ అనేది ఏదన్నా ఉందా ఈ ప్రపంచ చరిత్ర పుటల్లో అనంటే ఉంది అని రోమన్ ఎంపైరిజమే ఒప్పుకొని ఈయన మరణం ఒక విశేషమైనది, ఒక ప్రత్యేకమైనది. మరణం తర్వాత కూడా ఈయన జీవితం కనపడింది, ఈయన జీవితానికి ఉనికి ఉంది. మరణం తర్వాత ఎన్నో క్రియలు జరిగాయి. ఆయన శిష్యులు ఎంతోమంది బలపడ్డారు. అక్కడ ఊరు గల్లంతులుగా మారిపోయిందని ఆయన మరణాన్ని గురించి స్పెషల్గా మాట్లాడుకునే కొన్నో సంగతులు జరిగాయండి. అంటే మనిషి జీవితంలో మన మరణం తర్వాత మన గురించి అందరూ మర్చిపోతారు. చివరికి మన కుటుంబ సభ్యులే ఒకవేళ ఒక 20 ఏళ్ల తర్వాత నీ కుమారుడు లేదా నీ కుమార్తె లేదా నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ పిల్లలు నీ మరణదినం గుర్తుండదు. నీ తల్లిదండ్రులకు, నీ భార్య పిల్లలకు, నీ ముత్తాతల యొక్క మరణదినం నీ పిల్లలకు గుర్తుండదు. నీ మరణదినం నీ పిల్లలకు గుర్తుండదు. నీ మరణదినం నీ భార్యకు గుర్తుండదు. ఏమనయ్యా చాలా ఏళ్ళు అయిపోయిందిగా, 50 ఏళ్ళు అయిపోయింది, ఏ రోజు గుర్తులేదురా సరిగా అంటారు. అంటే 50 ఏళ్ల తర్వాత మరణదినాన్ని, నీ మరణదినమే మర్చిపోతారు, నీ ఆనవాళ్లే మర్చిపోతారు, నీవేం చేసావో మర్చిపోతారు, నీ గురించిన ఉనికి మర్చిపోతారు. కానీ నీతిమంతుల మరణం ఎలా ఉంటుంది అని అంటే, నీతిమంతుల మరణాన్ని గురించి మాట్లాడుతూ పండుకున్నాడు అన్న పదాన్ని వాడతాడు. అంటే నీ మరణాన్ని నిద్రగా మార్చుకోగలవా? నీ మరణాన్ని నిద్రగా మార్చుకోవాలి. మరణించటం అక్కడ ఎలా మరణించాడు అన్నది గొప్ప కాదండి. నీ మరణం అనేది నిద్రగా మారగలిగితే, యేసు మరణం నిద్రగా కాదండి, అమరత్వాన్ని తెచ్చిపెట్టింది. యేసుక్రీస్తు యొక్క మరణం అమరత్వాన్ని తెచ్చిపెట్టింది. ఈ అమరత్వానికి వాల్యూ ఎంత ఉంటుందో తెలుసండి. నీతిమంతుల మరణం వంటి మరణం కాదు అన్నప్పుడు ఒక్కసారి ఒక సంఘటన జరిగిందండి బైబిల్లో. నిజంగా ఎక్స్ట్రార్డినరీ ఇన్సిడెంట్. నాకైతే ఆశ్చర్యం వేసింది ఆ సందర్భాన్ని చూసినప్పుడు. ఏమండి, ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన పిల్లల గురించి ఎంతవరకు ఆలోచిస్తారు? ఎంతవరకు అండి? ఎంతవరకు ఆలోచించగలరు? మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల గురించి మనం ఎంతవరకు ఆలోచించగలం? పెళ్ళయ్యే వరకు ఆలోచిస్తారు. పెళ్ళైన తర్వాత నీ బతుకు నీదే, నీ పని నీదే. ఇంకా ఎంతకాలం నేను నిన్ను పోషించాలి? 20 ఏళ్ళు పోషించాను, 30 ఏళ్ళు పోషించాను, పెళ్లి చేశాను, ఇదిగో ఇంకా నేను ఎంతకాలం పోషించాలి అని మాట్లాడతారు. ఇంకా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. నేను చదివించాను, పెద్ద చేశాను, ఇదిగో నీకంటూ ఒక ఆస్తి ఇచ్చాను, చాలు. నా తల్లిదండ్రులు నాకు ఇది కూడా ఇవ్వలేదు, నా తల్లిదండ్రులు నాకు పట్టెడు మెతుకులు కూడా పెట్టలేదు, నా తల్లిదండ్రులు నా అవసరాలు తీర్చలేదు, నాకు మంచి బట్టలు కూడా ఇవ్వలేదు. నేనన్నా ఇవన్నీ సమకూర్చాను, నీకు పెళ్లి చేశాను, ఇక నీ జీవితం నువ్వు బ్రతుకు నాన్న అని పెళ్ళైన 1 year తర్వాత పిల్లల్ని వేరు కుంపటి పెట్టిచ్చేస్తారు. అవునా? వేరుగా ఉండమంటారు. ఒక 1 year వరకు జాగ్రత్తగా వాళ్ళని చూస్తారు. 1 year గడవగానే మీరు వేరు కాపురం పెట్టండి అని చెప్పేస్తారు. వేరు కాపురం పెట్టిన తర్వాత వాళ్ళని ఏమైనా పట్టించుకుంటారంటే ఇంకా మాకు అవసరం లేదు, మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ పిల్లలు, నీ భవిష్యత్తు, నీ ఉద్యోగం, నీ పిల్లల ఫీజులు అన్నీ నువ్వే భరాయించాలి.
అన్నీ నువ్వే చేయాలి, నాకు సంబంధం లేదు అని తల్లిదండ్రులుగా ఉన్నవారు మాట్లాడుతూ ఉంటారు. అంటే బాధ్యతను విస్మరిస్తారు. కానీ ఒక తల్లి ఒక బాధ్యత తీసుకుంది. ఆ బాధ్యత ఎంత దూరం ఆలోచించింది అనుకున్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించేంతగా ఆ తల్లి ఆలోచించింది. ఆశ్చర్యాన్ని కలిగించేంతగా ఎంతగా ఆలోచించిందో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఒక సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆదికాండం 27వ అధ్యాయం ఆదికాండం 27వ అధ్యాయం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ వ్రాయబడిన ఒక సంఘటన. ఆదికాండం 27వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి. అక్కడ వ్రాయబడిన ఒక ఇన్సిడెంట్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదికాండం 27వ అధ్యాయం జాగ్రత్తగా ఆ మాట చూడగలిగినప్పుడు ఆ మాటల వెనక ఉన్న అర్థాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఎంత చక్కటి పదాలు ఆలోచించిందో, ఎంత చక్కటి పదాలు తను మాట్లాడిందో అన్నది జాగ్రత్తగా చూడాలి. 27వ అధ్యాయం 12వ వచనం నుండి వ్రాయబడిన మాట, లేదా 10 నుంచి నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెననెను. ఏమండి, ఈ కాన్సెప్ట్ ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? తల్లికి కొడుక్కి మధ్య జరుగుతున్న సంభాషణ. ఒక తల్లికి ఒకే గర్భాన్న పుట్టినటువంటి 2 బిడ్డల మధ్య ఒక తల్లి ఆ 2 బిడ్డల మధ్య చూపించినటువంటి వ్యత్యాసం ఎలా ఉందో మీరు ఇక్కడ ఆలోచించాలి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఎంత చక్కగా తను ఆలోచించింది అన్నది 27వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దాం ఒకసారి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావును చూచి, నా కుమారుడా అని అతన్ని పిలువగా. ఏమండి, బాగా వినాలి. ఇప్పుడు తల్లి తండ్రి పిల్లలు ఏంటంటే ఇప్పుడు 4 మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్. ఈ 4 మధ్య ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఎవరి అనాలిసిస్ ఎలా ఉంది, ఎవరి ఆలోచన సరళి ఎలా ఉంది అన్నది ఇక్కడ మనకు అర్థం కావాలి. ఈ అనాలిసిస్ ఎలా ఉంది అన్నది ఇక్కడ ఆలోచించాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది అన్నది మీరు చూడగలిగితే, తన కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావును చూచి, కుమారుడా అని పిలవగా అతడు చిత్తము నాయన అని ఆయనతో నేను. అప్పుడు అతడు, ఇదిగో నేను వృద్ధుడను, నాకు మరణదినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసమును తెమ్ము. నేను చావకమునుపు నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పాను. అంటే ఇప్పుడు ఈ మాట తన భార్య అయినటువంటి రెబ్కాకి చెప్పాడా? ఏమండి, రెబ్కా కదా. ఇస్సాకు భార్య ఎవరు? రెబ్కాయేగా. ఇస్సాకు భార్య రెబ్కా. ఇప్పుడు ఈ ఇస్సాకు ఏం చేశాడు? తన పెద్ద కొడుకుని దీవించాలి అనుకున్నాడు. తన పెద్ద కొడుకుని దీవించాలి అంటే, పెద్ద కొడుకును దీవించాలి అన్న ఆలోచన ఆయన ఆలోచనలో పుట్టినదంటే కాదు. జ్యేష్ఠత్వానికి ఒక వాల్యూ ఉందండి. ఇంట్లో ఎవరైనా ఒక పెద్దవాడుగా పుట్టుంటే ఆ పెద్దవానికి ఒక విలువ ఉంటుంది. తండ్రి తర్వాత సర్వసంపూర్ణ హక్కులు ఆ పెద్దవానికి అందుతాయి. బాధ్యతలన్నీ ఆ పెద్ద ఆయన తీసుకోవాలి. మిగతా వాళ్ళు ఆ పెద్ద ఆయన్ని అనుసరించాలి, పెద్ద ఆయన మాట వినాలి. అంటే తండ్రిలా తనను భావించాలి, తండ్రిలా అతన్ని గౌరవించాలి, తండ్రి యొక్క ఉద్దేశాలన్నీ తను నెరవేర్చగలవాడిగా, తనను నడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడిగా ఉండాలి. ఇది ఒక పద్ధతి, లేవీయులకు ఇచ్చినటువంటి ఒక కట్టడ.
లేవీలకు ఇవ్వబడినటువంటి కట్టడ. అంటే దేవుడు ఇక్కడ ఏం ఆలోచించాడు అంటే, పెద్దవాడిగా ఉన్న వాళ్ళు ఎవరైనా జ్యేష్ఠత్వాన్ని పుచ్చుకోవాలి. జ్యేష్ఠత్వము అంటే అర్థం ఏంటంటే బాధ్యత. జ్యేష్ఠత్వం అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుగా ఉన్నారనుకోండి, తండ్రి తర్వాత పూర్తి బాధ్యతను వాళ్ళు తీసుకోవాలి. ఒకవేళ తండ్రి అకాల మరణాన్ని పొందితే ఆ మరణం వలన ఆ కుటుంబంలో తండ్రి లేని లోటు కనబడకుండా మిగతా వారందరినీ పెంచవలసిన బాధ్యత పెద్దవారి మీద ఉంటుంది. మిగతా వారందరికీ అవసరమైన అవసరతలు తీర్చవలసిన బాధ్యత పెద్దవారి మీద ఉంటుంది. ఈ బాధ్యతను ఏశావు తీసుకోవాలి. గనుక ఈ విషయం ఎరిగిన ఇస్సాకు ఏం చేశాడంటే, పెద్ద కుమారుడు ఉన్నాడు, నేను మరణించాల్సిన టైం దగ్గరికి వచ్చింది, నేను వెళ్ళిపోయి నా పితరులతో కూడా నేను పండుకోవాలి, ఈ సంగతి నాకు బాగా అర్థమైంది, గనుక నేను ఒక పని చేయాలి అనుకొని పెద్ద కొడుకుని పిలిచాడు. అయ్యా, నా మరణదినం ఎప్పుడో నాకు తెలియదు, నా మరణదినం నాకు ఎప్పుడో తెలియదు, ఎందుకంటే నా మరణాన్ని నేను వరంగా నేను మార్చుకోవాలనుకుంటున్నాను, గనుక నేను నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి వాటిని వేటాడి తీసుకొని వధించి నా కోసం ఒక మంచి కూర వండి తీసుకొని రా, అది నేను భుజించి నిన్ను ఆశీర్వదిస్తాను అని తండ్రి తన పెద్ద కుమారుడికి చెప్పాడు. ఎందుకంటే తండ్రికి పెద్ద కుమారుడు వారసత్వం వస్తుంది కనుక పెద్దవానికి ఆ బాధ్యత అప్పచెప్పాలి కనుక అతన్ని ఆశీర్వదించడానికి తండ్రి ఇష్టపడ్డాడు. కానీ ఈ ముక్క ఎవరి నోట పడిందో తెలుసండి, ఎవరి చెవిన పడిందో తెలుసా? ఎక్కడో ఉన్న భార్య చెవిన పడింది. ఇదేంటిది, ఈయనేంటి వాడిని ఆశీర్వదిస్తాడంట ఏశావుని? కాదు, ఈ ఆశీర్వాదం ఎవరికి దక్కాలి? చిన్న కొడుక్కి దక్కాలి, చిన్న కొడుక్కి దక్కాలి. తల్లికేమో చిన్న కొడుకు దక్కాలి అనే ఒక ఆలోచన, తండ్రికేమో ఈ ఆశీర్వాదం పెద్దవాడికి ఇవ్వాలి అని తండ్రి ఆలోచన, ఈ ఆశీర్వాదం చిన్నవాడికి ఇవ్వాలి అనేది తల్లి ఆలోచన. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో నలిగేది ఎవరు? ఏమండి, ఎవరు నలిగిపోతారు? ఇద్దరిలో నలిగిపోయే వాళ్ళు ఎవరు? ఏమండి, ఎవరు నలిగిపోవాలి? పరలోకమందున్న తండ్రి. పరలోకమందున్న తండ్రి నలిగిపోవాలి. ఏంటిది? కథలా అడ్డం తిరిగింది. తండ్రి ఏమో ఏశావుని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, తల్లేమో యాకోబుని చిన్న కొడుకుని ఆశీర్వదించాలి అని అనుకుంటుంది. ఇంతకీ ఇప్పుడు నేను ఆశీర్వాదం ఎవరికి ఇవ్వాలి? ఆలోచించారా మీరు? ఇప్పుడు దేవుని ప్రణాళిక ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఏమండి, దేవుడు ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి? ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలండి దేవుడు? ఏంటి వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ సంభాషణ, ఈ యొక్క ఆలోచన ఏంటి అన్నది పరలోకమందున్న తండ్రికి బాగా తెలుసు. పరలోకమందు తండ్రికి బాగా తెలుసు. పెద్దవాడుగా వీడు పుడతాడు, కానీ వీడు నిలకడలేనివాడు. వీడు ఎలాంటి వాడంటే, చిక్కుడుకాయల కూర కోసమే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేటువంటి భ్రష్టుడు. అంటే పని మీద శ్రద్ధ లేనివాడు, పని కోసం ఆలోచించనివాడు, దేవుని పనిని పక్కన పెట్టి కడుపు కోసమే తిరిగేటువంటి వాడు వీడి గురించి నేను కళలు కానీ పెద్దవాడిగా నేను పుట్టిస్తున్నాను, కానీ నా కళను కళ్ళుగా మార్చేవాడే తప్ప నా కళను నెరవేర్చేవాడు కాదు అని దేవుడు స్థిరంగా నమ్మాడండి. నమ్మి రెబ్కా మాట్లాడుతున్న ప్రతి మాటకు సపోర్ట్గా వెళ్ళాడు. రెబ్కా మాట్లాడుతుంది, రెబ్కా చేసేది తప్పే. అంధుడైనటువంటి తన భర్తను మోసపుచ్చటానికి, తన భర్తను మోసం చేయటానికి తన కుమారుణ్ణి ప్రేరేపించింది. తన కుమారుడు ఒప్పుకోలేదు. ఆ కుమారుడు ఒప్పుకోకపోయినా పర్వాలేదండి. చివరికి తన కుమారుడు ఏమంటాడో తెలుసా? వద్దమ్మా, ఇది శాపంగా మారితే చాలా ప్రాబ్లం వస్తుంది, ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. పొరపాటున గనక నేను కానీ ఏశావును కాదు అని గనక నా తండ్రి గమనిస్తే వచ్చేది శాపమే కానీ వరం కాదు, ఆశీర్వాదం కాదు, ఇది శాపంగా పరిణమించిందా, చాలా ప్రమాదం అన్న తల్లి వదిలిపెట్టలేదండి.
తల్లి వదిలిపెట్టకుండా ఏమందో తెలుసా? పర్వాలేదయ్యా, అది శాపమైతే నా మీదకు వస్తుంది, పర్వాలేదు, నేను చెప్పినట్లు చెయ్యి. నీ అన్న వేటాడటానికి వెళ్ళాడు, వచ్చేలోపు నేను ఇక్కడే ఉన్నటువంటి ఒక గొర్రెపిల్లను వధిస్తాను, ఆ వధించి మంచి భోజనాన్ని నీ తండ్రికి ఇష్టమైనట్లుగా నేను సిద్ధపరుస్తాను. నీవు ఏశావువే అని నీ తండ్రి అనుకునేలా నిన్ను తయారు చేస్తాను. నువ్వు మాత్రం అలాగే వెళ్ళు, ఎక్కడ ఏమి తొణకొద్దు బెణకొద్దు, మీ నాన్న ఏదడిగినా కానీ చెప్పాయి. నువ్వు ఏశావు అంటే ఏశావునే అను, దగ్గరికి రమ్మంటే దగ్గరికి వెళ్ళు. ఒకవేళ నీ తండ్రి అనుమానించినా కానీ ఎక్కడ బెంగపడకు, సమాధానాన్ని చెప్పు అంటే పాపం ఏశావు శతవిధాల భయంతో, తన యాకోబు శతవిధాల భయంతో వెళ్ళిన అక్కడ ఇస్సాకు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తాడు. ఇదేంటి, నీ స్వరమేమో యాకోబు స్వరం, రూపమేమో ఏశావు రూపం అని ఏం చేశాడో తెలుసండి? దగ్గరికి రమ్మని అడుగుతాడు. దగ్గరికి రమ్మని అడిగి వాసన చూస్తాడు. వాసన చూసి ఆ వాసనను బట్టి వీడు ఏశావే అని గుర్తిస్తాడు. ఎందుకంటే రోమాలు ఏశావుకి ఎక్కువగా ఉంటాయి. అంటే శతవిధాల ప్రయత్నం చేసి చివరికి ఇతడు ఏశావే అని కన్ఫామ్ అయిన తర్వాత ఆశీర్వదిస్తుంటే దేవుడు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నాడో? పెద్దవాడికి రావాల్సిన ఆశీర్వాదం చిన్నవాడికి వెళుతుంది కదా అన్న సంగతి దేవునికి తెలియదా? ఇలా తన భార్య తన భర్తను మోసం చేస్తుంది అన్న సంగతి దేవునికి తెలియదా? అలా మోసం చేస్తున్న భార్య మీదకి శాపాన్ని తేవాలి, అలా మోసం చేస్తున్నటువంటి తమ్ముడైన యాకోబు మీదకి శాపాన్ని తేవాలి. శాపాన్ని తేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ రెబ్కాని కూడా ఆశీర్వదిస్తూ, రెబ్కా మాట చెల్లుబాటు అయ్యే విధంగా ఇస్సాకు ఆలోచన చల్లకుండా చేసి ఆశీర్వాదాన్ని తన చిన్న కుమారుడు పొందేటట్లుగా చెయ్యటం వెనక ఉన్న అర్థం ఏంటో తెలుసా? వెనక ఉన్న అర్థం, ఆ అర్థాన్ని ఏంటి అని మీరు ఆలోచిస్తే ఇందాక చదివారు. ఇదిగో నీవు ఎలాంటి వాడవవుతావంటే, నిన్ను ఎలా ఉంటారంటే నీతిమంతుల మరణము వంటి మరణం నీకు సంభవిస్తుంది అని, నీ పేరు భూమి మీద చిరస్థాయిగా నిలబడుతుందని, నీ అన్నదమ్ములందరూ నీకు సాగిలపడతారని, నీ మరణం నీకు వరంగా మారుతుందని, నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుందని యాకోబును దీవించి అదే యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు ఈ ప్రపంచ పటంలో యుద్ధం చేస్తున్న ఇశ్రాయేలు అనబడిన ఏ దేశమైతే ఉందో ఆ దేశానికి మూలకర్త ఒకనాటి యాకోబు, ఒకనాటి ఇస్సాకు, రెబ్కా యొక్క గర్భాన్న పుట్టిన యాకోబు అనబడిన ఆ సంతానమే ఈరోజు ఇశ్రాయేలు దేశంగా ఈ ప్రపంచ పటంలో దానికంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని బ్రతుకుతున్నారంటే, వారికంటూ ఒక ప్రత్యేకమైన స్పెషలైజ్డ్ పర్సన్గా, ఇది ఒక స్పెషలైజ్డ్ కంట్రీగా ఈ ప్రపంచంలో నిలబడుతుంది అనంటే నిజంగా దేవునికి ఎంత గొప్ప ఆలోచన ఉంది అన్నది మీరు ఆలోచించాలి. ఇక్కడ ఆయనకి ఎంత ఆలోచన కలవాడిగా, ఆయన ఎంత ఉద్దేశపూర్వకంగా ఒక పనిని జరిగిస్తాడు అనంటే నీ ఆలోచనను మొదట గ్రహిస్తాడు. నువ్వు నిలబడగలవా? ఓడిపోగలవా? దేవుని పని కోసం కష్టపడగలవా? శ్రమ వస్తే దూరం అయిపోతావా? సుఖం వచ్చినప్పుడు మాత్రమే దేవుని పని చేస్తావా? కష్టం వస్తే దేవునికి దూరం అయిపోతావా అని ఆలోచిస్తాడు. ఆలోచించి నిన్ను జాగ్రత్తగా నిద్రపోవాలా చనిపోవాలా అన్నది నిర్ణయిస్తాడు. నీ మరణాన్ని నీ పని మీద ఆధారపెట్టుకొని, నీ మరణం నీ పని యొక్క వాల్యూని దృష్టిలో పెట్టుకొని, నీ మరణం వరంగా మారాలా శాపంగా మారాలా అన్నది ఆలోచిస్తాడు. అలా ఆలోచించడానికి ఈమె ఏం మాట్లాడిందో ఒక్కసారి చూడండి. ఈమె మాట్లాడిన మాట ఇదిగో 12వ వచనం. ఒకవేళ నా తండ్రి, ఆదికాండం 27:12 ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడలా నా మీదకు శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. నా మీదకు శాపం వస్తుంది తప్ప ఆశీర్వాదము రాదు. అప్పుడు ఆమె ఏమందో చూడండి. చెప్పగా అతని తల్లి, నా కుమారుడా,
ఆ శాపము నా మీదకు వచ్చునుగాక, నీవు మాట మాత్రము వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా, శాపం ఏదో నాకే వస్తుంది, కానీ నువ్వు వెళ్ళావు, నా మాట విను, నువ్వు వెళ్ళు, శాపం వస్తే రాని. ఒకవేళ నీ తండ్రి కనుక గుర్తుపట్టి నిన్ను వంచకుడుగా అంటే, ఆ వంచకుడుగా నీకేదైనా శాపం వస్తే ఆ శాపం నీ మీదకు రాదు, నా మీదకే వస్తుంది. నీ తండ్రి ఆశీర్వాదం విలువైనదయ్యా, ఆ ఆశీర్వాదం నీకు దక్కాలి, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలి, ఆ ఆశీర్వాదం నీ తండ్రి నుంచి నీకు సంక్రమించాలి అని తన తండ్రి దగ్గరకు తన కుమారుణ్ణి ప్రేరేపించి పంపటం వెనక ఇక్కడ దేవుడు వాడుకున్నాడే తప్ప ఈమె గొప్పతనం కాదు, రెబ్కా గొప్పతనం కాదు, ఈమెను వాడుకున్నాడు. ఎంత చక్కగా వాడుకున్నాడు అనంటే, ఇక్కడ బాధ్యతను విస్మరించటం అనేది ఏశావు చేస్తాడని దేవునికి ఎప్పుడో తెలుసు. పెద్దవాడిగా పుడతాడే కానీ, పేరుకు పెద్దవాడే కానీ, ఒక్క బాధ్యత కూడా తీసుకోడు, ఒక్క పని కూడా నెరవేర్చడు, ఒక్క పనికి కూడా ముందుకు రాడు, నా కోసం బ్రతకడు, నా మాట నిలబెట్టడు, నా పరువు కాపాడడు, నేను అనుకున్న విధంగా భూమి మీద బ్రతకడు అన్న సంగతి ఏశావు గర్భంలోనికి రాకముందే దేవునికి తెలుసు. ఏశావు గర్భాన్న పడకముందే దేవునికి తెలుసు. అంటే గర్భంలోనికి రాకముందే ఏశావు యొక్క ఉనికి, ఏశావు యొక్క ఆలోచన విధానం, అంటే ఒక వ్యక్తి గర్భంలోనికి రాకముందే 10 ఏళ్ళకి ఎలా ఉంటాడో, 20 ఏళ్ళకి ఎలా ఉంటాడో, 30 ఏళ్ళకి ఎలా ఉంటాడో, 40 ఏళ్ళకి ఎలా ఉంటాడో, 60 ఏళ్ళకి ఎలా ఉంటాడో దేవునికి బాగా తెలుసండి. ఇప్పుడు మన వయసు 30 ఏళ్ళు అనుకోండి, మీలో ఎంతమంది చక్కగా వింటున్నారో దేవునికి బాగా తెలుసు, ఎవరు వినకుండా ఉన్నారో కూడా దేవునికి బాగా తెలుసు. అన్నీ తెలుసండి, ఆయనకి తెలియకుండా ఏది ఉండదు. ఎవరు చక్కగా వింటున్నారో కూడా దేవునికి తెలుసు, ఎవరు చక్కగా వినకుండా హాయిగా నిద్రపోతూ ఉన్నారో కూడా దేవునికి తెలుసు, ఎప్పుడు తొందరగా వదిలిపెడతాడో వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఎవరో కూడా దేవునికి బాగా తెలుసు. అన్నీ తెలుసండి. మన భవిష్యత్తు అంతా ఆయనకి పూర్తిగా తెలుసు. నువ్వు 20 ఏళ్ల వయసులో ఎలా ఉంటావో తెలుసు, నీకు 40 ఏళ్ళు వస్తే నువ్వు ఎలా ఉంటావో తెలుసు, 60 ఏళ్ళు వస్తే ఎలా ఉంటావో తెలుసు, 80 ఏళ్ళు వస్తే నువ్వు ఎలా ఉంటావో కూడా దేవునికి తెలుసు. అందుకనే దేవుడు నిన్ను పెద్దగా ముందుగా పుట్టించినా నీ పని ఎలా అంత నిలకడగా ఉంటుందా లేదా అన్నది చెక్ చేస్తాడు. ఎవరైతే నిలకడగా తుది వరకు నిలబడతారో వారి మరణం ప్రత్యేకమైనది. వారి మరణం వరంగా మారుతుంది, శాపంగా మారదు. అందుకనే చివరి గడియలోనికి వెళ్ళినప్పుడు మోషే యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతూ, ఆయన ఎలాంటి మరణాన్ని పొందినా, ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులకు వచ్చినా అతడి గురించి ఆలోచించి దేవుడు చెప్పినటువంటి మాట ఎలా ఉంటుందో ఒక్కసారి మరలా బైబిల్ని తీసి జాగ్రత్తగా చూద్దాం, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆయన మాట్లాడేటువంటి మాట ఎలా ఉంటుందో. ద్వితీయోపదేశకాండం నిన్న చదువుకున్న మాట ఒక్కసారి చూడాలి. 31:19 ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలిచిచున్నాను. నీ ముందు పెడుతున్నాను, ఆశీర్వాదం పెడుతున్నాను, శాపం పెడుతున్నాను, జీవం పెడుతున్నాను, మరణం పెడుతున్నాను. అన్నీ ఉన్నాయి. ఎలా మార్చుకుంటారు? ఒక మోషే తన మరణాన్ని వరంగా మార్చుకున్నాడండి. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారునిగా ఉండుటకు ఒప్పుకొనలేదు. రాజరికపు సీట్ ఇస్తానని మాట్లాడినా నాకు అవసరం లేదన్నాడండి. నిన్ను చక్రవర్తిని చేస్తానయ్యా, నీవు నా కుమారుడివి అని ఒక్కసారి ఒప్పుకో అని తన తల్లి ప్రాధేయపడి అడిగింది. ఎవరినో తెలుసా? మోషేని. కానీ మోషే ఏమన్నాడో తెలుసా? అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, అల్పకాలము పాపభోగము, నా మరణం శాపంగా మార్చుకోవటం కంటే నా మరణాన్ని వరంగా మార్చుకోవాలి. ఆ వరం ఎలా ఉండాలి అనంటే, ఆ ఆశీర్వాదం ఎలా ఉండాలి అనంటే, నేను నిద్రలోనికి వెళ్ళాలి తప్ప నిత్యాగ్నిలోనికి వెళ్ళకూడదు. నువ్వు నిద్రలోనికి వెళ్ళేవాడివా, నిత్యాగ్నిలోనికి వెళ్ళేవాడివా?
ఆలోచించండి. మీరు నిద్రలోనికి వెళతారా, నిత్యాగ్నిలోనికి వెళతారా? నిద్ర ఏంటి, నిత్యాగ్ని ఏంటండి అని మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. ఈసారి ఈ టైటిల్ మార్చి పెడదాం. నువ్వు నిద్రలోనికి వెళతావా, నిత్యాగ్నిలోనికి వెళతావా? నిద్రలోనికి వెళ్ళగలవాడివా, నిత్యాగ్నిలోనికి వెళ్ళగలవాడివా? అందుకనే మనిషి మరణంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే, నువ్వు ఎలా మరణించినా పర్వాలేదు, కానీ మరణించే లోపు నీ ఆలోచన ఎలా ఉంది అన్నది ఆలోచించాలి. నీ ఆలోచన ఎలా మారుతుంది? ఈరోజు రేపు ఎప్పుడొకసారి వెళ్ళిపోవాలి. వెళ్ళటం ఖచ్చితం. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, లేదా ఇంకొక 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు. ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా ఈ భూమిని నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం ఖచ్చితమైనప్పుడు, ఆ విడిచిపెట్టే గడియ నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు నిత్యాగ్నిలోనికి వెళ్లకుండా ఉండటానికి ఈ భూమి మీదే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ భూమి మీదే ఆ ప్రణాళికను రచించాలి. ఆ ప్రణాళికలో ప్రత్యేకమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అనంటే ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. మోషే కంటే గొప్పవాడు, దావీదు కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, ఇస్సాకు కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు. ఈ భూమి మీద ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరి మరణానికంటే ఆయన మరణానికి ఒక స్పెషలైజేషన్ ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ఎంత ప్రత్యేకత ఉంది, ఎంత ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. దాన్ని సంపాదించుకోవడానికి ఆయన పడిన కష్టం ఎంత అన్నది రేపు మాట్లాడతాను. అంటే మరణం అనేది ఎలా మార్చుకోవాలి. అందుకని నిన్న మాట్లాడుతూ చెప్పాను, ఒక పాలు మజ్జిగగా మారడానికి ఒక మంచి పదార్థాన్ని మీరు వేయాలి, అప్పుడే అది మజ్జిగ. మరణం అనేది పాలుగా మీరు మాట్లాడుకున్నప్పుడు, మరణం అనే దాన్ని మీరు పాలుగా అభివర్ణించేటప్పుడు పాట సిద్ధం చేసుకోండి. మళ్ళీ అప్పుడు టెన్షన్ పడకుండా, అడావిడి పడకుండా పాట రెడీ చేసి పెట్టుకోండి. మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ మరణాన్ని ఎలా మహిమగా మార్చుకోవాలి, ఆ మరణాన్ని ఎలా జ్ఞాపకం చేసుకొని దాన్ని క్రొత్తదనాన్ని తెచ్చుకోవాలి. ఎప్పుడు మరణించినా పర్వాలేదు, రెడీగా ఉండాలి, చక్కగా సిద్ధపడాలి. రెడీగా పెట్టుకో, డాడీ పర్వాలేదు, నేను రెడీగా ఉన్నాను, నేను నిత్యాగ్నిలోనికి వెళ్ళను, నిద్రలోనికి వెళతాను, కనుక నేను నా పితరులతో కూడా నిద్రిస్తాను అని గర్వంగా మీరు చెప్పుకోగలరా? అలా గర్వంగా చెప్పుకోగలిగిన వారిలో ఒక దావీదు ఉన్నాడు. అలా గర్వంగా చెప్పుకోగలిగిన వారిలో ఒక మోషే ఉన్నాడు. అలా గర్వంగా చెప్పుకోగలిగిన వారిలో ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారు. కానీ వీళ్ళందరిలో ప్రత్యేకమైన మరణాన్ని పొందిన గొప్పవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కూడా మానవునిగా దేహాన్ని ధరించాడు. ఆయన కూడా తల్లి గర్భంలోనికి వచ్చాడు. 9 మాసాలు గర్భంలో ఉన్నాడు. గర్భంలో నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి 10 ఏళ్ళు మాత్రమే తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో, ఇదిగో తల్లిదండ్రులతో పాటు వడ్రంగి పనిలో నిమగ్నమైపోయి తండ్రికి సహకారుడిగా 10 సంవత్సరాలు బ్రతికాడు. 10 ఏళ్ళ తరువాత నుండి తన వాక్యాన్ని వినటంలోనూ, బోధించటంలోనూ, ప్రత్యుత్తరాలు ఇవ్వటంలోనూ కష్టపడ్డాడు. నిందలు, అవమానాలు, బాధలు పొందాడు. మరణాన్ని ఒక ప్రత్యేకమైన మరణంగా తనే మార్చుకున్నాడు. ఆ మరణాన్ని ఎంత ప్రత్యేకమైన దానిగా మార్చుకున్నాడో రేపు మాట్లాడతాను. ఆ మరణంలో ఉన్న స్పెషలైజేషన్ ఎలా ఉంటుందో రేపు మాట్లాడుకుందాం. కాబట్టి మరణం అనేది మనకి వస్తుంది. మంచి రుచిగల మరణంగా మీరు మార్చుకోగలరా? నా మరణాన్ని నేను చక్కగా మార్చుకుంటానండి, నా మరణాన్ని చాలా ఉన్నతంగా మార్చుకుంటానండి. ఏలియా ఒక ఆయన మరణాన్ని ఎలా మార్చుకున్నాడో తెలుసండి? మరణాన్ని ఎలా మార్చుకున్నాడో తెలుసా? ఆ మరణం చాలా చక్కగా మార్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియనట్లుగా, ఎక్కడ పాతి పెట్టడానికి కూడా అవకాశం లేకుండా, క్రిమేషన్ అన్న పదానికి అర్థం లేకుండా, మట్టికి అప్పగింపకుండా, గాలికి అప్పగింపకుండా, మన్నుకు అప్పగింపకుండా, ఇదిగో ఆ దేహాన్ని పంచభూతాలలో కలిపేశాడు. ఒక స్పెషలైజ్డ్గా మార్చుకున్నాడు. పంచభూతాలలో ఆకాశంలో ఎత్తబడిన వాడిగా వెళ్ళిపోయాడు. ఆయన మరణం ఒక ప్రత్యేకంగా ఉంది. కానీ వీటిని మించిన మరణం యేసుక్రీస్తు వారికి వచ్చింది. ఆ మరణం యొక్క ప్రత్యేకత ఏంటో రేపు మాట్లాడతాను. ఆలోచించండి. మరణం వస్తుందని భయపడకండి, కానీ దాన్ని ఎలా మార్చుకోవాలో ఆలోచించండి. మంచి మరణంగా దాన్ని మార్పు చేసుకోండి. రుచిగలది, గౌరవింపదగినది, ఉన్నతమైనదిగా పిలువబడాలి.
దానికంటూ ఒక ప్రత్యేకమైన ఒక పద్ధతిని నువ్వు సమకూర్చుకోవాలి. అది ఎలా సమకూర్చాలో, ఎలా సమకూరిస్తే అది విలువైనదిగా మారుతుందో రేపు మాట్లాడుకుందాం. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. తలలో వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను, వింటున్నారు, ఆలోచిస్తున్నారు. కేవలం వినువారు మాత్రముగా ఉండి మోసపోకుండా నీ వాక్య ప్రకారం ఆలోచించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఒక తల్లి తన బిడ్డ గురించి మాట్లాడుతూ ఏ శాపం వచ్చినా పర్వాలేదు, ఆ శాపం వెనక ఆశీర్వాదం ఉందని, ఆ ఆశీర్వాదాన్ని పొందటానికి తండ్రి ఏదో విధంగా తన తండ్రి యొక్క ఆశీర్వాదం తన చిన్న కుమారుడికే దక్కాలి అనే ఆలోచనతో ఆ తల్లి పడిన కష్టం వెనక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో మీరు ఎరిగి ఉన్నారు. ఇదిగో నా తండ్రి, మొదటివాడిగా పుట్టినా కానీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నవాడిగా, ఒక్క కూటి కోసం జ్యేష్ఠత హక్కునే కోల్పోయినటువంటి వాడిగా, భ్రష్టుడిగా, శాపగ్రస్తుడిగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. మరణం అనేది అందరికీ వస్తుంది, కానీ ఎవరి మరణం వరంగా మారుతుందో, ఎవరి మరణం శాపంగా మారుతుందో కొన్ని విషయాలు మేము ఆలోచించాం. ఇదిగో నా ప్రభువా, ఈ మాటలు ఆలోచించడానికి ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డను, కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను, ఇక్కడ వరకు చేరి నీ వాక్యం కోసం ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డను, వారి కోసం తండ్రి ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని, స్థానికంగా ఉన్న సంఘాలను, సంఘ కాపురులను, ఈ ప్రాంత అధికారులను, ఈ ప్రాంత పెద్దలను, ఈ కార్యక్రమం కోసం ప్రయాసపడిన కోటేశ్వరరావు గారి కుటుంబాన్ని, అలాగే నా తండ్రి లక్ష్మి యొక్క తల్లిదండ్రులను, ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారందరికీ మీ కృపను తోడుగా ఉంచి నీ ఘనమైన, ఉన్నతమైన, విలువైన నామానికి మహిమ తెచ్చే భాగ్యాన్ని అనుగ్రహించమని, అన్ని విషయాల్లో మీ కృపను తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేయండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.